ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదీక్షస్ బేర్. సో ఈరోజు వీడియో అంటే మేము తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే మేము బస్సు అయితే ఎక్కాము ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా ప్లాన్ చేసుకున్నాం తిరుపతిది, కానీ ఈసారి తిరుపతి, అరుణాచలం, కంచి 3 అయితే ప్లాన్ చేసుకున్నాము. సో లెట్స్ గో ఫ్రెండ్స్. మేము తిరుపతి అయితే వచ్చేసాము. ఇక్కడ తిరుపతిలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వచ్చాము. మేము 2 ఫ్యామిలీస్ అయితే ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నాము ఫ్రెండ్స్. మేము ఇప్పుడైతే తిరుపతి కొండ మీదకి బయలుదేరుతున్నాం. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. కలియుగ వైకుంఠపురి. కొండ మీదకి అయితే వచ్చేసి రూమ్ తీసుకొని రూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 3 కాట్ బెడ్, హాట్ వాటర్ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే రూమ్ తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని లగేజ్ అంతా పెట్టేసుకున్నాం రూమ్లో. ఇప్పుడు లంచ్ అయితే తినేసి జపానీలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే తినేసి వెళ్తున్నాం. ఇదైతే కోనేట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. టు హనుమాన్ టెంపుల్ అట్ జపాలి. సో లెట్స్ గో. చుట్టూ ఫారెస్ట్, ట్రీస్, కూల్ వెదర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అది మంజువల్ పర్స్ లోనే ఉంది కదా. జపాలిలో ఉన్న హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసుకొని 1 to 1.5 కిలోమీటర్స్ అయితే నడవాలి. దారిలో వెదర్, చెట్లు, కొండలు అనేవి చాలా బాగున్నాయి. తిరుమల వచ్చినప్పుడు మీకు కుదిరితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లేచి బ్రేక్ దర్శనంకి బయలుదేరుతున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అరుణాచలంకి అయితే బయలుదేరుతున్నాం. కింద తిరుపతికి వచ్చాక లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాం. తిరుపతి టు అరుణాచలం 3 అవర్స్ అయితే పడుతుంది. ఈ 3 అవర్స్లో నేనైతే మంచిగా నిద్రపోయాను. లేచేసరికి హోటల్ వచ్చేసింది ఫ్రెండ్స్. బిల్డింగ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదే హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది. డిన్నర్, బ్రేక్ఫాస్ట్ మేము ఇక్కడే చేసాము. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అరుణాచలంలో కూడా యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేచి 2:30 కల్లా గిరి ప్రదక్షిణకు అయితే స్టార్ట్ అయ్యాం.
ఇక్కడ నుంచి అయితే ఆటోలో గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ ఫాస్ట్గా ఎనర్జెటిక్గా నడిచేసాము 1.5 hours. అండ్ దాని తర్వాత మీరే చూడండి ఫ్రెండ్స్ నా పరిస్థితి ఎట్లా అయిపోయిందో. ఇలా మా డాడీ మధ్యలో ఎత్తుకుంటూ ఉన్నాడు. అలా శివుడి దయ వల్ల మేము గిరి ప్రదక్షిణని ఫైనల్గా కంప్లీట్ చేసేసాం. 2:30కి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మార్నింగ్ 8:30కి కంప్లీట్ అయింది. మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ అట్లా శివుడిని లింగాల్ని దర్శించుకుంటూ ఫైనల్గా గిరి ప్రదక్షిణాన్ని కంప్లీట్ చేసేసాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాలు నొప్పులు పుడితే ఇక్కడ మసాజ్ సీటర్స్ అని ఉంటాయి. దానిలో కాలు పెట్టి 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దర్శనంకి అయితే వచ్చాము. ఇది అరుణాచలంలో ఉండే శివుడి గుడి. మేము ఇప్పుడే కంచికి అయితే స్టార్ట్ అయ్యాము. దారిలో వచ్చేటప్పుడు లీచీస్ కనపడ్డాయి. నేను ఐస్ క్రీమ్లో జ్యూసెస్లో తిన్నాను తాగాను, కానీ ఇదే ఫస్ట్ టైం నేను లీచీస్ తింటున్నాను. ఇది నార్మల్ తినే జల్లీస్లా ఉంది, చాలా బాగుంది ఇది అయితే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. కంచిలో మేము శివ కంచి, విష్ణు కంచి, కామాక్షమ్మ టెంపుల్, బంగారు బల్లి, వెండి బల్లిని అయితే విజిట్ చేసాము. మేము ఈ టెంపుల్కి వెళ్ళంగానే స్వామివారికి ఊంజల సేవ స్టార్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక 10 minutes నుంచొని చూసాము. ఇది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. దర్శనం అయిపోయాక మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ మా మమ్మీ నాకు 2 కంచిపట్టు లెహంగాస్ తీసుకుంది. కంచి నుంచి తిరుపతి అయితే వచ్చేసాము. మార్నింగే లేచి కింద తిరుపతిలో ఉన్న టెంపుల్స్కి స్టార్ట్ అయ్యాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ వకులమాత టెంపుల్. ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? అక్కడ మీకు ఒక ఫేస్ కనిపిస్తుంది కదా, అది వెంకటేశ్వర స్వామి ఫేస్. ఈ టెంపుల్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. This is all about my devotional trip. For more videos, like, share and subscribe. Thank you for watching. Bye bye.